హెచ్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజల అర్జీలపై అధికారులు సత్వరంగా స్పందించాలి, జిల్లా కలెక్టర్ రాజర్షిష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి పంచగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతాంగానికి, పేదలకు చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రజల ద్వారా వస్తున్న అర్జీలపై సత్వరం అందించాలని, వారి సమస్యలపై పరిష్కారానికి కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశిష ఆయా శాఖలను ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులో భాగంగా ఇద్దరు వీల్ చైర్ కొరకు దరఖాస్తు చేసుకోగా వెంటనే దరఖాస్తు చేసుకున్న వికలాంగులకు కొత్త వీల్ చైర్స్ జిల్లా పాలనాధికారి అందజేశారు. అదేవిధంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న CWF స్కీమ్ ద్వారా NIT, IIITలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న SC విద్యార్థులు అయిన ఆర్తి, రాజ్ కుమార్లను జిల్లా కలెక్టర్ ల్యాప్టాప్లు అందజేశారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు పాలనాధికారి శ్యామల, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత, విద్యార్థులు, అర్జీదారులు పాల్గొన్నారు. విద్యతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలో గల కొమరం భీం స్టడీ సర్కిల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువులు చదువుకొని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ లక్ష్య సాధన దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. స్టడీ సర్కిల్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కంప్యూటర్, బుక్స్, సరైన వసతులు కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో 70,307 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయని సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలో 7,153 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయని తెలిపింది. 2 ప్రైవేటు వర్సిటీలో 1,260 సీట్లు ఉన్నాయని వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరం JNTUH, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీలలో మొత్తం 98,296 సీట్లు అందుబాటులో ఉండగా 70% కన్వీనర్ కోటా కింద 70,307 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. అత్యధికంగా CSEలో 21,599, ECEలో 10,398 సీట్లు ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. అలాగే CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో 11,196 సీట్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్లో 1,365 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో 606 సీట్లు, CSE సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో 126, CSE సైబర్ సెక్యూరిటీలో 1,344 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. ఇంజనీరింగ్ సీట్లలో ఈ విద్యా సంవత్సరం సాంప్రదాయ బ్రాంచ్లైన సివిల్ ఇంజనీరింగ్లో 3,231 సీట్లు అందుబాటులో ఉండగా మెకానికల్ ఇంజనీరింగ్లో 2,979 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 3,705, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 4,202 సీట్లు అందుబాటులో ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 19
యూనివర్సిటీలు, కాలేజీల్లో 5,343 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా అందులో అత్యధికంగా జేఎన్టీయూ హెచ్లోని 9 కాలేజీలో 3,150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ లో ఆదివారం భారీ మొత్తంలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ 2 వ్యక్తులు పట్టుబడ్డారు. కోల్కతా నుంచి హైదరాబాద్ కు స్మగ్లింగ్ చేస్తున్న 3 కేజీల 3,982 గ్రాముల బంగారాన్ని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 3 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కోల్కతా నుంచి హైదరాబాద్ కు బస్సులో బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సుమారు 4 కిలోల వరకు పట్టుబడ్డ బంగారం ఉంటుందని డిఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు పేర్కొన్నారు. అక్రమంగా బంగారాన్ని పలువురు వ్యక్తులు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందిందని, ఆ మేరకు అధికారులు సోదాలు జరిపి వలవేసి చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో 2 వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నామని, వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు మీడియాకు తెలిపారు. జూలై 6వ తేదీన 2 వ్యక్తులు నడుముకు ధరించే పట్టీలో బంగారాన్ని తీసుకొస్తుండగా అదుపులోనికి తీసుకున్నట్లు చెప్పారు. 2 వ్యక్తులపై కస్టమ్స్ చట్టం కింద అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజల అర్జీలపై అధికారులు సత్వరంగా స్పందించాలి, జిల్లా కలెక్టర్ రాజర్షిషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.